భగవద్గీత 4వ అధ్యాయం 2వ శ్లోకం. ఈరోజు హనుమాన్ జయంతి కూడా కదా. హనుమాన్జీ మహారాజ్కి, సీతారాం లక్ష్మణ్ హనుమాన్జీ మహారాజ్కి. చెప్పండి. ఏవం పరంపరా ప్రాప్తం, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు, ఇమం రాజర్షయో విదు సకాలే నేహమాత, సకాలే నేహమాత యోగో నష్టా పరంతప, యోగో నష్టా పరంతప. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహమాత యోగో నష్టా పరంతప. అనువాదం, తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి. ముందు రండి, కొద్దిగా వినడానికి. కింద కూర్చోలేరా? కుర్చీ తెచ్చుకోండి. ఇక్కడండి. అనువాదం. ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపరా రూపంలో పొందబడినది. రాజఋషులు దానిని ఆ విధంగా పొందిరి. కానీ కాలక్రమంలో ఈ పరంపర విచ్ఛిన్నమొకటి వల్ల ఈ జ్ఞానము నశించినట్లుగా కనిపించుతున్నది. మీరంతా కూడా రోజు వస్తుంటే విషయాలు తెలుస్తాయి. ఎప్పుడో ఒకసారి వస్తే ఏంటిదంతా అంటే మీకు అర్థమయ్యేట్టుగా ఈరోజు 4వ అధ్యాయంలో భగవంతుడు ఆయన మనకి ఇక్కడ కెమిస్ట్రీ, ఫిజిక్స్, జాగ్రఫీ, మ్యాథమెటిక్స్ ఇటువంటి విషయాలు మన స్కూళ్ళల్లో నేర్చుకుంటాం. భగవద్గీతలో ఇటువంటి విషయాలు కాకుండా మనం జీవితంలో తప్పనిసరిగా ఏం తెలుసుకోవాలా, మనుషులుగా పుట్టిన వాళ్ళకి ఏం జ్ఞానం ఉండాలా, మనుషులు దేనికోసం బతకాలా, దీనికి ప్రారంభం వచ్చి ఆత్మజ్ఞానము. మీరు అడ్డంగా ఇటు పక్కరండి. హనుమంతుడిలా కూర్చున్నారు, తోక మీద కూర్చున్నట్టుగా. ఆత్మజ్ఞానాన్ని దివ్య జ్ఞానం అంటారు. మామూలు జ్ఞానాన్ని భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దివ్య. దివ్య అనే శబ్దానికి అర్థం ఇది మన అనుభవంలో లేనటువంటిది. ట్రాన్సెండెంటల్. ట్రాన్సెండెంటల్ అంటే ఉదాహరణకి ఆత్మకి పుట్టుక లేదు, మనకు అర్థం కాని విషయం. ఇక్కడ అన్నీ కూడా మొక్కలు పుడుతున్నాయి, శివలు పుడుతున్నాయి, మనుషులు పుడుతున్నారు, రోజులు గడుస్తున్నాయి, అన్నీ కూడా ఇక్కడ పుడుతున్నాయి, చనిపోతున్నాయి. వచ్చిన వాళ్ళంతా కూడా చనిపోతారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. సో అందుకని ఈ ప్రపంచాన్ని మృత్యు సంసారం. ఇక్కడ బుద్ధి లేని వాళ్ళు ఇక్కడ బిజీగా ఉంటూ ఉంటారు. ఇక చావుందని ధరిస్తే మీరు టైం వేస్ట్ చేసుకోరు. చావును మర్చిపోయారు కాబట్టి ఈయన మా బామ్మరిది, మా కోడలు, ఈయన చావును మర్చిపోతే చావు గుర్తుంటే ఎవడెవడికి ఇక్కడ నేను వచ్చాను పోతాను. మీ
ఫోకస్ ఎక్కడికి వస్తుంది? నేను పోతే ఎక్కడికి పోతాను. మీకు ఏ రోజుకు ఆ రోజు చావు గుర్తుంటే ఇవన్నీ మీకు కూతుర్లు కోడళ్ళు ఇవన్నీ గుర్తురావు. ఎవడి దారి వాడిది. ఇక్కడ కూతురు ఏంది, కోడలు ఏంది, నేను దస్తా ఎక్కడికి పోతాను అంతేగా. మీరు ఊళ్ళో వాళ్ళు సంపాదిస్తున్నారా లేదా, మీరు నేను సంపాదించుకుంటున్నానా లేదా అంతేగా. వాడవాడు అంబానీ గారు కోట్లు సంపాదిస్తే మీకేమొచ్చింది? నథింగ్. అంటే తెలివితేటలు. దివ్య జ్ఞానం అంటే మనం ఈ సంసారంలో కొద్ది రోజులు ఉండడానికి వచ్చాం కాబట్టి మీరు భగవద్గీత దగ్గరికి వస్తే జీవితాన్ని మీరు ధన్యం చేసుకోవచ్చు, సార్థకం చేసుకోవచ్చు. మీ జీవితాన్ని మీరు విజయవంతం చేసుకోవచ్చు. లేదా బతుకంతా ఇదే ఏర్పాట్లు, అద్దెళ్ళు, సొంతిళ్ళు, మరమ్మతులు, సంపాదన, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, మళ్ళా పిల్లగారు మనవలు పుట్టడం. పొద్దున మనవరాళ్ళు వచ్చిపోయినారు, ఇద్దరు వచ్చారు లేదా. బట్ సంసారంలో ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఇక వాళ్ళదని ఎత్తుక్కుంటూ ఉంటుంది. ఎక్కడ భవ్య, ఎక్కడ ఇంకో మనవరాలు పేరేంది, దీక్షిత. ఎంతమంది పిల్లలు ఉన్నాడు వెతుక్కునేది, భవ్య ఎక్కడుంది, దీక్షిత. ఎందుకంటే నేను ఈ శరీరం అనుకుంటే వాళ్ళంటే మనకి ప్రేమ ఉంటుంది. మీకు దివ్య జ్ఞానం కలిగితే మీరు చూసేది ఎవరు కృష్ణుడి కోసం బతుకుతున్నారు, వాళ్ళు నా బంధువులు. ఎవరు కృష్ణుడికి సేవ చేస్తున్నారు, నేను కూడా ఎలా కృష్ణుడికి సేవ చేయాలో. నాకు మందిరంలోకి వచ్చారు, మందిరంలోకి వచ్చేప్పుడు ఎలా రావాలా, మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలా, సో ఏ మందిరం సరైన మందిరం, ఏ మందిరాల్లోకి వెళ్తే మనకి ఏం లాభం లేదు. సాయిబాబా గుడికి పోతారు, ఏం లాభం మీకు? లాభమే కాదు, నష్టం కూడా. అంతే కదా. మీరు పోవాల్సింది కృష్ణుడి దగ్గరికి అయితే మీరు సాయిబాబా దగ్గరికి పోతాయంటే నరకానికి పోతారు. ఎందుకంటే సాయిబాబా దేవుడు కాదు కదా. కానీ భగవద్గీత చదవం, మనం ఏ గుడ్డిగా ఏది పడితే చేస్తూ ఉంటాం. కాబట్టి మనం మందిరానికి వెళ్ళేప్పుడు మనం వెళ్ళే మందిరం, మీరు హోటల్కి వెళ్తుంటే, మీరు ఏదైనా కొంటుంటే కల్తీ ఉందా లేదా, ఈ హోటల్లో తాజాగా ఉంటుందా లేదా, అన్నీ చూసుకుంటారు. ఆ మందిరానికి పోతే కళ్ళు మూసుకుని ఏ మందిరం పడితే ఆ మందిరానికి పోతూ ఉండే. నేను ఇంతకుముందు 22 ఏళ్ళు నిలబడతారా అండి, నిలబడండి పర్వాలేదు. నేను ఇంతకుముందు 22 ఏళ్ళు కురుక్షేత్రంలో ఉన్నా. మొదటిసారి కురుక్షేత్రం పోయినప్పుడు హర్యానాలో ఈ ఊళ్ళో ఏం మందిరాలు ఉన్నాయి, మొదటిసారి పోయా. నేను గొలగముడి కూడా ఒక్కసారి పోయా. అంత నాన్ సెన్స్, ఇక్కడే ఉంది. కృష్ణుడి గురించి లేదు, భజన లేదు, భక్తులు లేరు, ఇక్కడ పద్ధతులు లేవు. ఏదో దాన్ని ఏమంటారు, లాగా మందిరం లాగా. దాంట్లో ఒరిజినల్ అంటారు, ఒరిజినల్ లాగా అంటే డూప్లికేట్ అని. అంతే కదా. ఇది ఒరిజినల్ లాగా ఉంది. మీకు యాపిల్ చూపిస్తా, ప్లాస్టిక్ యాపిల్స్ మీరు ఏమంటారు, ప్లాస్టిక్ యాపిల్ చూసి ఇది ఒరిజినల్ యాపిల్ లాగా ఉంది అంటే అది తింటే మీకు జ్యూస్ రాదు, అది తింటే మీకు తినలేరు. ప్లాస్టిక్ యాపిల్ ఎక్కడ తింటారు, చూడడానికి మాత్రమే యాపిల్ లాగా ఉంటుంది. ఈ రోజుల్లో చేస్తూ ఉంటారు, ఒరిజినల్ లాగా కనబడుతూ ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒరిజినల్స్ ఉంటాయి, డూప్లికేట్లు. ఇది మంచి ఆలీగఢ్ లాక్స్ అంటారు. అంటే ఆలీగఢ్ తాళం కప్పలు చేయడానికి ప్రసిద్ధం అది. అని వాడు అంటాడు ఇది ఆలీగఢ్ లాక్ అంటాడు. అంటే బాగా మంచి
చేత్తో తయారు చేస్తారు, బలంగా ఉంటాయి, నేను పగలగొట్టడం కష్టం. కాబట్టి ప్రతిదీ కూడా మనం దేవుడు అనగానే మీకు ఏమైనా బుద్ధి పనిచేస్తామంటే ఏంది అసలు, ఇక్కడ రామాలయం ఉంది, అక్కడ కృష్ణాలయం ఉంది, ఇక్కడ శివాలయం ఉంది, అక్కడ అమ్మవారి గుడి ఉంది, వినాయకుడి గుడి ఉంది, మనం పెళ్ళాం బిడ్డలతో మన బతుకు గడుస్తుంటే ఇట్లాంటి ప్రశ్నలు మనకి రావు. మనకి దేవుడిని వెతకటం లేదు, మనం ఏదో పోతూ ఉంటాం, అన్ని గుళ్ళకి పోతూ ఉంటాం. నేను కురుక్షేత్రంలో ఉన్నప్పుడు మొదట నెల్లూరుకి వచ్చినప్పుడు నేను ఈ ఊళ్ళో అదే వేణుగోపాల స్వామి మందిరం, రంగనాథ స్వామి మందిరం, ఇక్కడ మాగుండ వెంకటేశ్వర స్వామి గుడి, తర్వాత మూలాపేట శివాలయం మొదటిసారి ఊరికి ఏంది అసలు ఈ ఊళ్ళో ఏముంది, తర్వాత గొలగమూడిలో వెంకటేశ్వర మందిరం, తర్వాత అక్కడ ఏదో సాయిబాబా గుడి ఉంది అని ఒకసారి రౌండ్ వేసాను. అంటే తెలుసుకోవాలి ఎక్కడైనా భక్తి అనేది ఉన్నదా లేదా. దాన్ని ఈ మందిరాలకు పోవడం వేస్ట్, టైం పాటు చేసుకోవడం, క్లోజ్. అంటే కురుక్షేత్రంలో మొట్టమొదటిసారి ఒకసారి తిరిగి వచ్చా, ఎక్కడేం మందిరాలు, ఆ తర్వాత మళ్ళీ పోలే. నేను చెబుతా, మీరు కురుక్షేత్రంలో ఉంటున్నారు, ఇన్ని మందిరాలు ఉన్నాయి, కానీ అక్కడ మందిరాల్లో ఏం పని జరగాలో అవి జరగటం లేదు. కాబట్టి నేను అక్కడ నేర్చుకునేది ఏముంది, నా టైం అక్కడ ఎందుకు పాటు చేసుకోవాలా, మీకు తెలియడం కోసం. మీరు చెవులు నిక్కపరుచుకొని వింటారు. నేను తిరుపతికి పోతే నేను కొండ మీదకి పోను, నేను అంత రష్ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, దేవుడు వెంకటేశ్వర స్వామి దేవుడు అని చెబుతున్నాడు, కానీ నేను అక్కడికి పోను. ఎందుకంటే అక్కడికి పోతే క్యూలో 4 గంటలు ఉంటారు, దేవుడి ముందుకు వచ్చేప్పటికి 30 సెకండ్లు కూడా ఉండలేరు. మీరు 30 సెకండ్లో దేవుడు కాలు ఎక్కడ, దేవుడు చేయి ఎక్కడ, పదండి అని తోసేస్తూ ఉంటాడు. చూడడమే సరిగ్గా లేకపోతే ఇంకా కూర్చుని ధ్యానం ఏం చేస్తారు, కూర్చుని భజన చేస్తారు. అందుకే ఇస్కాన్ మందిరం ప్రశాంతంగా, ఇస్కాన్ మందిరంలో మీరు కూర్చోవచ్చు, జాగ్రత్తగా అన్ని చూడవచ్చు. మిమ్మల్ని ఎవరు ఇంక పోండి అని తోసేవాళ్ళు లేరు ఇక్కడ. కానీ మనకి బుద్ధి లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఏందో అంత గొర్రెలంతా పోతుంటే మనం కూడా అక్కడికి పోయి, మీరు చూడాల్సింది ఎక్కడికి పోతే నేను దేవుడి గురించి నేర్చుకోగలను. ఎక్కడికి పోతే చక్కగా మీరు ఇక్కడి నుంచి పోతూ ఉంటే ఆయన్ని మీ హృదయంలో పెట్టుకుని పోగలగాలి. మీరు బయట కూర్చుని ఎప్పుడైనా మీకు కష్టం వచ్చినప్పుడో, ఏదైనా కోరికలు ఉన్నప్పుడో, లేదా మీకు భయం కలిగినప్పుడో, లేదా మీరు భక్తి కావాలంటే మీరు పార్కులో కూర్చున్నా కూడా ఇస్కాన్ మందిరంలో జగన్నాథుడు ఎలా ఉంటాడు, టక్కని ఆ విశాలమైన కళ్ళు, నల్లగా ఆయన చేతులు చాపి, ఇది మనకి రావాలి మనసులో. ఆ రకంగా ధ్యానం చేయాలి. లేదా ఏం చూసామో తెలియకుండా. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం నేర్చుకుని ఈ దివ్య జ్ఞానము, అంటే భగవద్గీత జ్ఞానం, ఇది మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం. సంసార జ్ఞానం డబ్బులు సంపాదించుకోవడానికి పనికొస్తాయి, కానీ సంసార జ్ఞానం మనకి ఆనందాన్ని ఇయ్యలేదు. అలాగే భగవద్గీత జ్ఞానం మన బుద్ధిని బాగు చేసేటువంటిది. మనకి కోపం ఉంటే, మనకి ఈర్ష్య ఉంటే, మనకి ద్వేషం ఉంటే, మీకు ద్వేషం ఉందనుకోండి, మీకు కెమిస్ట్రీ పుస్తకం చదివితే ఇక ద్వేషం పోతుందండి, దానికి సంబంధం ఏంది, అది ఏందో కెమిస్ట్రీ ఈక్వేషన్స్. ఇది మనం చూస్తున్నాం, మైండ్ డిస్టర్బ్ అవుతుంది ద్వేషం కారణంగా. అంటే భగవద్గీత చదివితే భగవంతుడు భక్తి చేయమంటున్నాడు, భక్తి చేసినట్లయితే నీకుండేటువంటి రాగద్వేషాలు, ఈ భగవద్గీతలో 4వ అధ్యాయాన్ని పొద్దున చదువుతున్నాం. పొద్దున వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవ జ్ఞాన తపస భూత మద్భావమాగత. మనం ఇప్పుడు 2వ శ్లోకం చదువుతున్నాం. ముందుకెళ్తే 8వ శ్లోకంలో భగవంతుడికి చెబుతున్నాడు, వీతరాగ భయక్రోధ. ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళకి
రాగద్వేషాలు అనేటివి అంటే ప్రశాంతంగా ఉంటారు. మీ మైండ్ రాగద్వేషాలతో ఉన్నప్పుడల్లా మీకు ప్రశాంతత ఉండదు. మీకు ఎవరో అమ్మాయి నచ్చుతుంది, మీకు మనశ్శాంతి ఉండదు. దాన్ని చూస్తూ ఉండాలా, దాని దగ్గరికి పోవాలా, మాట్లాడాలా. ఆమె మిమ్మల్ని పట్టించకపోతే ఇంక అది వేరే విషయం. మీ మైండ్ ఇంకెంత డిస్టర్బ్ అవుతుంది కదా. రెసిప్రొకేషన్ లేదు కదా. దీని అంటారు వీతరాగ. వీతరాగ అంటే రాగద్వేషాలు లేనటువంటి వాడు. వీత అంటే లేనటువంటి వాడు. వీతరాగ భయక్రోధ మనిషికి అటాచ్మెంట్ అది దుఃఖానికి కారణం అవుతుంది. ఈ అటాచ్మెంట్ ఉంటే ఎక్కువ వాళ్ళకి రోగం వస్తే మీరు బాధపడుతూ ఉంటారు, వాళ్ళు సరిపోతే మీరు ఏడుస్తూ ఉంటారు. మీరు బాగానే ఉన్నారు, దేవుడు మీ ఒళ్ళు బాగానే ఉంచాడు, మీరు ఆరోగ్యంగా. ఎవడో చచ్చిపోతే మీరు కూర్చుని ఆడవాడు ఎందుకంటే అటాచ్మెంట్. దేవుడు మిమ్మల్ని ఏం చంపలేదు, మీరు సంతోషపడారా. వాడు ఎవడో చచ్చి నేనే ఆడవాడు, దేవుడు నన్ను బాగానే ఉంచాడు కదా. ఇది రైట్. వీతరాగ భయ క్రోధ ఈ మూడు జీవితంలో మన మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది. మనకి అటాచ్మెంట్ ఉంటే అక్కడ ఏమైనా జరిగితే మనం డిస్టర్బ్ అయిపోతాం. తర్వాత భయ క్రోధ, ఇంకా భయం కలిగితే మనకి గుండె దడ పట్టుకుంటుంది. గుండె దడ చెమటలు పోస్తూ ఉంటాయి, మనకి టెన్షన్ పుడుతూ ఉంటుంది. భయం. క్రోధం వచ్చిందంటే మన బుద్ధి పనిచేయడం ఆగిపోతుంది. కత్తులు తీసుకుంటాం, బూతులు తిడుతూ ఉంటాం. మామూలు అయితే ప్రశాంతంగా ఉండాలి, కానీ మీకు క్రోధం వచ్చిందంటే మీరుగా ఉండలేరు. పిచ్చి దానిలాగా తయారవుతుంది. ఇది మాట్లాడుతుంది పిచ్చి అంటే. క్రోధం వచ్చిందంటే పిచ్చి. అప్పుడప్పుడు గుర్తుంది కదా, మీరు క్రోధం వచ్చినప్పుడు ఎట్లుండేవాళ్ళు. క్రోధం ఉన్నప్పుడు భక్తురాలుగా బిహేవ్ చేయలేరు. మనం ఏ దెయ్యం పట్టినట్టుగా మాట్లాడేస్తాం. ఆ తర్వాత నాలుగారే నేటంతా మాట్లాడకూడదు, కానీ క్రోధంలో మాట్లాడేస్తాం. కాబట్టి అవి ఉండకూడదు మనిషికి. వీతరాగ భయక్రోధ మన్మయ మాపుమాశ్రిత. ఎవడైతే నన్ను ఆశ్రయిస్తాడో, కృష్ణుడు చెబుతున్నాడు, ఎవరైతే మాముపాశ్రిత నన్ను ఆశ్రయించిన వాడు ఈ రాగ భయ క్రోధాల నుంచి బయటపడతాడు. అప్పుడు తర్వాత ఏమవుతుంది, బహోజ్ఞాన తపస. వీటి నుంచి బయటపడినప్పుడు మనకి దివ్య జ్ఞానం అనేది కలుగుతుంది. మైండ్ అంతా కూడా ఎప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతుంటే ఈ జ్ఞానమే నిలబడుతుంది. నోసుకో ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఆయన బహవో జ్ఞాన తపస్స అంటే మీరు రోజు తపస్సు అంటే నేను సినిమాకి పోవాలా, నేను పార్కుకి పోవాలా, హోటల్కి పోవాలా, మందిరానికి పోవాలా అనిపించదు. కానీ మనుషులు మందిరానికి పోవాలా ప్రశాంతత కోసం, మందిరానికి పోవాలా జ్ఞానం కోసం, మందిరానికి పోవాలా ఆనందం కోసం, మందిరానికి పోవాలా సేవ కోసం. అంతే కదా. మీకు దేవుడు కావాలంటే ఆయనకి సేవ చేయాలి, మీకు ఎవరు కావాలంటే వాళ్ళకి సేవ చేయాలి. ఎమ్మెల్యే గారితో సంబంధం కావాలంటే ఆయన చుట్టూ తిరగాలి. ఇది ఆయన పేరు ఉంది, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి జై హో, కోటరెడ్డి శ్రీధర్ జిందాబాద్ అని చూస్తాడు. ఒరే వీడాడు మన కోసం పనిచేస్తున్నాడు, సేవ చేయాలి. ఆ రకంగా దేవుడు కావాలంటే మీరు ఇంట్లో కూర్చుని, దేవుడు కావాలంటే సినిమా హాల్లో కూర్చుని అట్టంత దేవుడు దొరికాడు. దేవుడు కావాలంటే మీరు తపస్సు చేయాలి. మీ మనసు, మీ బుద్ధి పరిపరి విధాలు పోతున్నా కూడా దేవుడు కావాలి. తపస్సు అంటే డోంట్ లిజన్ టు యువర్ మైండ్. మనస్సుని నువ్వు పట్టించుకోమాక. నువ్వు భగవద్గీతలో చెప్పినట్టుగా నేను పోవాలి. మనసు ఇంకా నిద్రపోమంటుంది. లేదు, నేను ఆరతికి అటెండ్ అవ్వాలి, మంగళారతికి పోవాలి. మనస్సు మనం జిలేబీ చూడగానే లొట్టలు వేసుకుంటున్నాడు. నాన్సెన్స్. మందిరంలో వండింది తినాలి, జిలేబీ ఎవడికి కావాలా? ఆ రకంగా దీని తపస్సు. బహవో జ్ఞాన తపస్స పూతామద్భావమాగత. ఎవరైతే రాగద్వేషాలు భయక్రోధాల నుంచి బయటపడ్డారో, ఎవరైతే నా సేవ చేసుకున్నారో పూర్వకాలంలో
అటువంటి వాళ్ళంతా కూడా నన్ను పొందగలిగారు. కాబట్టి దేవుణ్ణి పొందాలంటే మనకి జ్ఞానం ఉండాలా, మనం భయము, రాగము, మనం క్రోధం దీని నుంచి బయటపడాలా. మనం ఆ భగవంతుడి సేవలు చేసుకుంటే ఆ విధంగా జీవితం గడిపితే మీకు భగవంతుడు దొరుకుతాడు. అంటే ఇక్కడ ఈ దివ్య జ్ఞానాన్ని మీరు భగవద్గీత మీ అంతటి మీరు చదివితే మీరు భగవద్గీతను అర్థం చేసుకోలేరు, ఏం సందేహంలా. మీ అంతటి మీరు భగవద్గీత చదివితే, ఎందుకంటే మీరు మీ బుద్ధితో చదువుతున్నారు. భగవద్గీత చదివి దాన్ని మీకు కావాల్సినట్టుగా దాన్ని మర్చిపోయడం. దానికి అంటే ప్రపంచం అంతా భగవద్గీత భారతదేశంలో అందరి దగ్గర ఉంది. ఎవడు కృష్ణ భక్తి చేయటం లేదు, ఏమి మర్చిపోయాడు. ఉన్నది ఒకటైతే కాదు అందరూ కూడా. అంటే భగవద్గీత జ్ఞానాన్ని మీరు ఉన్నట్లు పొందాలంటే ఏమంటే గురు శిష్య ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆయన మిమ్మల్ని మీకు ఆ తలకెక్కిస్తాడు. లేకపోతే మీరు మీ ఇష్టం వచ్చిన అర్థాలు తీసుకుని గాంధీ గారి భగవద్గీత చదివాడు, ఒక కృష్ణ భక్తుడి పేరు చెప్పమంటే గాంధీ గారి పేరు రానే రాదు దానిలో. మీ కృష్ణ భక్తుడి పేరు చెప్పండి ఒక పేరు. సార్ కృష్ణ భక్తుల పేర్లు చెప్పండి, ఒకళ్ళిద్దరు పేర్లు అంటే ఎవరి పేరు చెబుతారు మీరు? ఆలోచిస్తున్నాడు అంటే అసలే తెలియదు. కృష్ణ భక్తుల పేర్లు చెప్పంటే మీకు పాండవులు గుర్తొస్తారు, మనకి ప్రహ్లాదుడు గుర్తొస్తాడు, నారదుడు గుర్తొస్తాడు కదా, మీరాబాయి గుర్తొస్తుంది, తుకారాం గుర్తొస్తాడు, ఇక్కడ పురంధరదాస్ గుర్తొస్తాడు, అన్నమాచార్యులు. అంత ఆలోచిస్తే అన్నమాచార్యుల పేరు కూడా చెప్పలేదు మీరు. సడన్గా ప్రశ్న అప్పటికి వచ్చింది. అంటే కృష్ణ భక్తులు ఎవరు కృష్ణ భక్తుల పేరు చెప్పంటే పొరపాటును కూడా గాంధీ గారి పేరు మీ మనసులో రాదు. ఆయనకి పేరు లేదు కృష్ణ భక్తుడిగా. కృష్ణ భక్తుడు అంటే ఎవడు భజనలు చేశాడు, ఎవడు కృష్ణుడికి సేవలు చేశారు, ఎవరు కృష్ణుడి మీద పుస్తకాలు రాశారు, ఎవరు కృష్ణ మందిరాలు కట్టారు, ఎవరు మోహన్ చూస్తే మన కృష్ణుడు గుర్తొస్తారు, మోహన్ చూస్తారు కృష్ణ భక్తులు తిలకమే ఆయన గొప్ప కరెక్ట్. ఆయన చూడగానే ఎంతమందిని ఆయన కృష్ణ భక్తులు చేశాడు. మీరు గొప్ప భక్తులు అయి ఉండాలి, లేకపోతే మిగతా వాళ్ళు ఎట్లా చేస్తారు? మీకే భక్తి లేకపోతే మీరు ఇతరులు ఎలా భక్తులు చేయగలరు? అంటే ఇక్కడ భగవద్గీత జ్ఞానం కావాలంటే మొట్టమొదట నాకు ఎవడు భగవద్గీతని నేర్పించగలడు? ఈ దివ్య జ్ఞానాన్ని గురు శిష్య పరంపర. శిష్యుడు అనగానే మనకి కొన్ని లక్షణాలు ఉండాలి. కాలేజీలో టీచరు స్టూడెంట్ లాగా కాదు. మనం భగవద్గీత నేర్చుకోవాలంటే గురువు శిష్యుడు అన్నారు. కాలేజీకి పోతే నేర్చున్నాడు. హరే కృష్ణ శ్రవణానంద ప్రభు. టుడే ఓన్లీ వీ రిసీవ్డ్ ది బుక్స్. టుడే ఓన్లీ 33 sets of books. Today only. నేను అనుకున్నా కోఇన్సిడెంటల్. శ్రవణానంద said he will come and books will come. Today only. We kept there 3 sets. One Telugu, one Hindi, one English. Whoever comes, we can try to promote that set. So I will be closing the class in another 4 minutes. When the temple closes, be with him. ఇంకా సాత్రానా ఇంకోళ్ళు కూడా ఇంకెవరు నేర్చుకోవాలా మీరు కూడా చూడండి. ఆయన డెమో వేయడానికి రోబోటిక్ క్లీనర్ మందిరాన్ని ఎలా ఎఫెక్టివ్గా చూపిస్తాడు అని డెమో. ఇంకా రాజశేఖర్ వస్తానాడే ఫోన్ చేయి, రాజశేఖర్ కూడా చూడాలి. సో కాలేజీలో స్టూడెంటు లెక్చరరు, అక్కడ లెక్చరర్ గారు ఆయన సిగరెట్ తాగేవాడు కావచ్చు, సారాయి తాగేవాడు కావచ్చు, మీకేం సంబంధం లేదు. ఆయన మీకు కెమిస్ట్రీ చదువుతాడు, మీకు మ్యాథమెటిక్స్ చదువుతాడు. కానీ
ఇక్కడ గురు శిష్య అంటే గురువు గారు ఆయనకి భగవంతుడు అంటే ప్రేమ ఉందా లేదా, ఆయన భగవంతుడు వెనకాలే పడిపోతున్నాడా లేదా. నేను ఇక్కడ భగవద్గీత క్లాస్ ఇచ్చి రూమ్కి పోయి నేను సినిమా ఓపెన్ చేసి చూసుకుంటూ క్లాస్ ఇవ్వడానికి వస్తే ఈయన రూమ్లో సినిమాలు చూస్తున్నాడు, ఇది భగవద్గీత చదువుతున్నాడు, ఈయనకే భక్తి లేదు, ఈయన దగ్గర నుంచి నేనేం నేర్చుకుంటా. కాబట్టి గురువు శిష్యుడు అంటే గురువు గారికి బాగా కృష్ణ భక్తి తలకెక్కి ఉండాలి. మనకి తెలియదంతా కానీ మనకి చెప్పగలుగుతాడు. రెండోది గురువు గారి జీవితం ఆయన ఊకదంపుడు అంటే పనికి మాలిన విషయాల్లో ఆయన ఇంట్రెస్ట్ తీసుకోడు. ఆయన తెలుసు ఆత్మకు కావాల్సింది కృష్ణుడు. వాళ్ళు అది ఇది అంటే దిస్ ఇస్ నాట్ అవర్ టాపిక్, పక్కన మారే కృష్ణుడు. ఈ రకంగా శిష్యుడు ఎలా ఉండాలా, శిష్యుడు ఆయన గురువు గారంటే గౌరవం ఉండాలి. గురువు గారంటే గౌరవం లేకపోతే ఈయన పెద్ద ప్రవచనం ఇస్తున్నాడు, ప్రవచనం ఇస్తున్నాడు, లేదా ఈయన ప్రవచనంలో తప్పులు ఎట్లా పట్టాలా, ఈయన ప్రవచనంలో నేను తప్పులు పట్టాలా, నేర్చుకునేది ఏం లేదు. మనం శిష్యుడు అంటే గురువు గారంటే గౌరవం ఉండాలా, నంబర్ 1. తర్వాత మనకి సేవాభావం. నాకు దేవుడు అంటే వీళ్ళకి దేవుడు అంటే రోజంతా వీళ్ళు దేవుడి దగ్గర ఉంటున్నారు, నాకు అట్లా రోజంతా దేవుడి దగ్గర ఉండాలని నా మనసు అట్లా పోవటం లేదు. నా మనసులో ఆ పనులు ఈ పనులు ఎన్ని గుర్తొస్తున్నాయి, వీళ్ళు ఎట్లా ప్రశాంతంగా ఆ దేవుడి సేవల్లో. కాబట్టి నేను కూడా నా మనసు దేవుడి మీద పోవాలంటే నేను నేర్చుకోవాలి, ఏం చేస్తే నా మనసు కూడా దేవుడి దగ్గరే ఉండాలనేటువంటి విధంగా మారిపోతుంది. గురువు గారంటే గౌరవం ఉండాలా, మనం ఆయన దగ్గర నేర్చుకోవాలా, సేవ చేయాలా. మెల్లిగా మనం చూస్తాం మనకు కూడా ఈ సినిమాలంటే ఇష్టం పోతుంది. క్రికెట్ వినాలంటే ఇంతకుముందు నేను 12th క్లాస్లో ఉండేప్పుడు క్రికెట్ అంత బాగా మ్యాచ్ వింటూ ఉండాలి. ఇప్పుడు ఆ క్రికెట్ గురించి మ్యాచ్ జరుగుతుంటే యూస్లెస్, అటు అసలు ఆలోచన పోదు, ఎందుకంటే అది పనికిరాని పని అది. ఈ రకంగా గురు శిష్య పరంపర, భగవద్గీత జ్ఞానం మనం నేర్చుకోవాలంటే మనకి ఎన్నో ప్రశ్నలు వస్తాయి, మనకి ఎన్నో విషయాలు అర్థం కావు. మనం భగవద్గీతని వ్యవహారిక జీవితంలో ఎలా ఉపయోగించాలి. ఉదాహరణకి భగవంతుడు నా భక్తుడు కమ్ము అన్నాడు. ఎలా కావాలి భగవంతుడి భక్తుడు? గురువుగారి దగ్గర ఆయన నువ్వు రోజు ఒక 30 నిమిషాలు ఈ భజన చేయడం, నీ మనసు కల్మషాలు పోతాయి, నీ మనసు కొద్దిగా నిలకడగా ఉంటుంది. ఈ మంత్రం అంటూ ఉంటే నీకు అనుభూతి కలుగుతుంది, అప్పుడు నువ్వు ఇంకా చేయాలనుకుంటావు. ఈ విధంగా మెల్లిగా నువ్వు భక్తి యొక్క లోతుల్లోకి రాగలుగుతావు. మీరు పుస్తకం చదివితే మనకి భగవంతుడు నా భక్తుడు కమ్ము అన్నాడు. అంటే భక్తులు ఏం తినాలా, భక్తులు ఏం చేయాలా, ఆ భక్తుల ఆలోచనలు ఎలా ఉండాలా, ఇది ఎవరు నేర్పించాలి మనకి. అంటే ఇక్కడ శిష్యుడు ఆయన గురువు వెంట ఉండి ఏదో కలుసుకుని వెళ్ళిపోయేది కాదు. మనకి పోవాల్సి వస్తుంది, సరే మళ్ళీ వస్తా, నేను వీలున్నప్పుడు అలా వస్తా, సెలవు ఉంటే ఇక్కడే వచ్చి ఉంటా. ఈ రకంగా మనం మెల్లిగా ఆ భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఇంతకుముందు రాజ ఋషులు వాళ్ళు అంటే మనం సాకు చెప్పడానికి లేదు, రాజ ఋషులు రాజ్యాన్ని పరిపాలించే మోడీ గారు వచ్చి క్లాసులో కూర్చుంటే ఆశ్చర్యపోతారు లేదా? మోడీ గారు వచ్చి భగవద్గీత క్లాసులో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఆయనకు అంత ఇష్టం ఉంది భగవద్గీత నేర్చుకోవాలని, లేదా భగవంతుడు అంటే కృష్ణుడు అంటే అంత నమ్మకం ఉన్నట్టుంది. ఈ స్వామి దగ్గర కూర్చొని నేను భగవద్గీత వింటే నాకు ఏం కొత్త పాయింట్ దొరుకుతుంది అంటే లేకపోతే ఎందుకు వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. అంటే ఎంత బిజీగా ఉన్నా కూడా
మనం లేకపోయినా కూడా ఈ ప్రపంచం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి నేను పోతే ఎక్కడికి పోవాలో దాని గురించి కూడా నేను ఆలోచించాలా. నేను లేకపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది అనేది విషయం కాదు. నేను పోతే ఎక్కడికి పోతే దాన్ని కూడా నా తయారీ నేను చేసుకోవాలి. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.